హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ వీడియో ఈరోజు ఇలా పెట్టడానికి కారణం ఏంటి? రీజన్ ఏంటి? అని చెప్పాలి అని అనుకుంటే, మేము ఇవ్వాలే ఒక యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాము. దానికి మాకు మీ సపోర్ట్ అనేది చాలా అవసరం మాకు. నాకు తెలిసినంత వరకు ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక సోషల్ మీడియాలో ఉండాలంటే అది చిన్న విషయం అయితే కాదు. ఎంతో డేర్ చేసి ఎంతో మనం పాజిటివ్ మైండ్తో ఉంటేనే అది సాధ్యమవుతుంది. సో నాకు ఎప్పటినుంచో స్టార్ట్ చేయాలని ఉండేది. కానీ నేను కొంచెం భయపడుతూ ఇంటి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, రిలేటివ్స్ ఏమనుకుంటారో ఒక చిన్న భయంతో నేను ఆగిపోయాను. కానీ మెయిన్ రీజన్ ఇది పెట్టడానికి నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ ఉంది. అది అది నాకు చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. ఇంకొక చిన్న హ్యాపీనెస్ అనేది మీరు నాకు సపోర్ట్ చేస్తే అసలు ఇంకా హ్యాపీనెస్కి అయితే చెప్పలేమండి. అంత హ్యాపీగా ఉంటుంది. నా వీడియోలో మిస్టేక్స్ ఉంటే మీరు ప్రతి ఒక్కటి కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయొచ్చు. అది పాజిటివ్గా చేసినా నెగిటివ్గా చేసినా నేనైతే పాజిటివ్గా తీసుకోవడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం నేను చేసే వరకు అయితే చేస్తాను. నా వీడియోస్ అనేది ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఇంత ల్యాగ్గా ఉంది. నెక్స్ట్ వీడియో నుంచి నేను కరెక్ట్గా అప్లోడ్ చేస్తాను. మనం ఎప్పుడు ఇలా ఎడిటింగ్ ఇలా వాయిస్ ఓవర్ ఇలా చేసి ఉండలేదు కాబట్టి కొంచెం టెన్షన్గా ఉంది. అలా నేను 3 to 4 వీడియోస్ చేస్తే నాకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ నుంచి నేనైతే మ్యాక్సిమం మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలుసు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నేను తక్కువే ఇచ్చానని. నేనైతే మ్యాక్సిమం నా లెవెల్ బెస్ట్ అనేది ట్రై చేస్తానండి. వీలైతే ఇదొక్కటి ఇగ్నోర్ చేయండి, ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు నా వీడియో మీరు పేషెన్స్గా విన్నారంటేనే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్లీజ్ నాకు ఈ ఒక్క చిన్న హెల్ప్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్తే ఇవాళ నా లంచ్కి వచ్చేసి నేను తోటకూర కర్రీ అనేది చేశాను. ఇది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ అనమాట. మా మమ్మీ చేస్తారు. సో లంచ్ టైం అయింది కాబట్టి నేను తోటకూర కర్రీ చేశాను. దాని కాంబినేషన్ పాపడ్ అండ్ గీతో తినేసాను. చాలా బాగుంది. ఒకవేళ కుదిరితే కనుక మీరు ట్రై చేయండి. నెక్స్ట్ టైం నేను రెసిపీ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.